అమర్నాథ్ యాత్ర జూలై 1వ తారీఖు నుంచి జూలై 10వ తారీఖు వరకు 2010 సంవత్సరంలో సదరన్ ట్రావెల్స్ వారి సహాయంతో వెళ్ళటం అనేది జరిగింది. ఈ యొక్క మీకు ప్రయాణపు వివరాలని వివరిస్తుందన్నమాట. ఇక్కడ మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు కూడాను ఏ ప్రదేశాలు విజిట్ చేస్తాము, ఏ ప్రదేశాలు చూస్తాము అనేటువంటి విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా ఈ ప్రయాణ పట్టికలో మీరు చూడవచ్చు అన్నమాట. ప్రయాణము అనేక యాత్రలన్నిటిలోకి కూడాను విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగి ఉన్నటువంటి యాత్ర ఇది. ఈ యాత్ర అత్యంత కఠినమైనటువంటిది, తర్వాత దుర్లభమైనటువంటిది. మానస్ సరోవర్ తర్వాత అంతటి కఠినమైనటువంటి యాత్ర ఈ అమర్నాథ్ యాత్ర. ఈ అమర్నాథ్ యాత్ర మేము ఢిల్లీ నుంచి బయలుదేరి చండీగఢ్ మీదుగా అమృత్సర్ చేరుకుని అమృత్సర్ మీదుగా వైష్ణోదేవి మందిరం ఉన్నటువంటి కాత్రా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి శ్రీనగర్ వెళ్ళి శ్రీనగర్ నుంచి బాల్తాల్ అనేటువంటి ప్రదేశానికి చేరుకుని అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమర్నాథేశ్వరుని దర్శించుకునేదానికి ప్రయాణమయ్యామన్నమాట. అమర్నాథ్ గుహ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కొండ శిఖరాల్లో ఉందన్నమాట. ఢిల్లీ నుంచి మేము ఈ కనపడేటువంటి బస్సులో అమర్నాథేశ్వరిని దర్శించుకునే దానికోసం ప్రయాణం చేస్తున్నాము. ఈ యాత్రలో దాదాపుగా ఒక 60 మంది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం యొక్క పర్మిట్ తోటి జూన్ 30వ తారీఖు సాయంత్రం 3 గంటలకి బయలుదేరాము. కాత్రాలో మేము దిగినటువంటి ప్రదేశం అన్నమాట. ఇది దిగినటువంటి హోటల్ ఇది హోటల్కి చాలా దగ్గరలో వైష్ణోదేవి మందిరానికి వెళ్ళేటువంటి దారి ఒకటి ఉందన్నమాట. ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల దూరంలో వైష్ణోదేవి ష్రైన్కి వెళ్ళేదానికోసం అని చెప్పేసి మార్గం ఉంది. ఇక్కడి నుంచి మనకు వైష్ణోదేవి మందిరం యొక్క కొండ తర్వాత బిల్డింగ్స్ కూడా కనపడతాయి అన్నమాట. మనకి ఈ హోటల్ నుంచి మనం చూడొచ్చు బాల్కనీ నుంచి. మేము ఇప్పుడు కాత్రా నుండి బయలుదేరి శ్రీనగర్కి వెళ్తున్నాం అన్నమాట. కాత్రా నుండి శ్రీనగర్కి దాదాపుగా 270 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. కానీ కొండలు గుట్టల మీద నుంచి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఈ కొండ గుట్టల మీద దాదాపుగా ఒక 10-12 గంటల ప్రయాణం ఉంటుందన్నమాట. ఈ యొక్క ప్రయాణం అతి కష్టమైనటువంటిది, అతి దుర్లభమైనటువంటిది కాబట్టి మనోనిబ్బరము తర్వాత ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మనము ఈ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ మాతో పాటు వచ్చినటువంటి ప్రయాణికులు అన్నమాట.
వారి యొక్క ఆత్మబలాన్ని పెంపొందించుకునే దానికోసం భక్తులంతా కూడాను భజనలు, తర్వాత కీర్తనలతోటి కాలాన్ని వెళ్ళబుచ్చుకున్నది జరుగుతుందన్నమాట. ఈ యొక్క అమర్నాథ్ యాత్ర జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కొండ గుహలో లోపల ఉందన్నమాట. అత్యంత సాహసంతో కూడుకున్నటువంటి ప్రయాణము, అదిను అత్యంత ప్రమాదకరమైనటువంటి కొన్ని చోట్ల నుంచి ప్రయాణం చేయాల్సినటువంటి ప్రదేశం అన్నమాట ఇది. అలాగా ప్రయాణం చేసే దానికోసం వారి యొక్క సెక్యూరిటీ కోసం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఈ యొక్క సిఆర్పిఎఫ్ దళాలని కానీ, లేదంటే మిలిటరీ దళాలని కానీ ప్రతి కిలోమీటర్కి కూడాను ఒక చోట మనకి కనపడుతూ ఉంటారు. వారి యొక్క సహాయం మనం మరువలేనటువంటిది, దేనితోటి పోల్చలేనటువంటిది. ఈ యొక్క అమర్నాథ్ యాత్ర చాలా కష్టతరమైనటువంటిది, చాలా అంతరాయాలు ఎదుర్కోవచ్చు. చిన్న నేరో రోడ్డు మీదుగా మనం దాదాపుగా ఒక 500 కిలోమీటర్లు మేర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మేము వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ట్రాఫిక్ జామ్ అది అయిపోయి మేము దాదాపుగా ఒక 3 గంటల సేపు ఈ యొక్క చిన్న పల్లెటూరులో ఆగిపోవాల్సి వచ్చిందనమాట. మాకు ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 4-5 అవర్స్ ట్రాఫిక్ క్లియర్ కావడానికి టైం పట్టింది. ట్రాఫిక్ క్లియర్ అయినా కూడాను మనకి దాదాపుగా ఒక 20-25 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ తోటి వెళ్ళలేనటువంటి పరిస్థితి. మార్గ మధ్యంలో మనకి ఎన్నో అందమైనటువంటి చిన్న ప్రదేశాలు, తర్వాత వాగులు, తర్వాత డ్యామ్స్ కనపడతాయి అన్నమాట. ఇప్పుడు కనపడేటువంటి డ్యాము మనకి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వాళ్ళు పవర్ సప్లై కోసం అనేటువంటి నిర్మించినటువంటి డ్యామ్ అన్నమాట ఇది. ఉదయం 7:30 కల్లా రెడీ అవుతుంది. ఉదయం 8 గంటలకు బయలుదేరితే కాత్రా నుంచి దాదాపుగా రాత్రి 1 గంటకి శ్రీనగర్ చేరుకున్నామన్నమాట. శ్రీనగర్లో మేము దిగినటువంటి హోటల్ ఇదన్నమాట ఇది. ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 185 కిలోమీటర్ల దూరంలో మన కాత్రా మన బాల్తాల్ ఉందన్నమాట. బాల్తాల్ వెళ్ళేదానికోసం అని చెప్పేసి అనేటి పొద్దున్నే 7 గంటలకి ప్రయాణికులందరూ రెడీ అయ్యి వెళ్తున్నటువంటి దృశ్యం ఇది.
బాల్తాలకు వెళ్ళేటువంటి ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు కనపడేటువంటి నది పేరు అమరావతి నది అన్నమాట. ఇది మన అమర్నాథేశ్వరుని గుహ నుంచి కూడాను, ఆ పైనుంచి కూడా హిమాలయాల్లో ఉన్నటువంటి మంచంతా కరిగి ఆ మంచులో నుంచి వచ్చినటువంటి నది అన్నమాట. ఇది ఏర్పడినటువంటి నది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది పచ్చటి పైర్లు ఇవన్నీ కూడాను మనకు మార్గ మధ్యంలో ఆహ్వానాన్ని ఇస్తూ ఉంటాయి. జన్మలన్నిటిలోకి కూడాను మానవ జన్మ దుర్లభమైనటువంటిది అని చెప్పేసి మన పెద్దలు వేదాలు ఘోషిస్తున్నాయి. అలాగా పుట్టినటువంటి మానవ జన్మలో కూడాను మనము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం దొరకదు. ఇటువంటి తీర్థయాత్రలకి వచ్చినా కూడాను మనకి ఆ దేవుడి మీద ఉన్నటువంటి భక్తి పారవస్యం అనేటువంటిది అతి కష్టమైనటువంటిది అన్నమాట. ఈ యొక్క తీర్థయాత్రలన్నీ కూడాను అత్యంత క్లిష్టమైనటువంటివి. మన యొక్క సహనాన్ని పరీక్షించేటువంటి సాధనాలు అన్నమాట ఇవన్నీ కూడా. మనము మార్గమధ్యంలో మనము ఎవ్రీడే చూస్తున్నటువంటి సుఖాలన్నింటినీ కూడా త్యాగం చేసి పూర్తిగా ఏమీ లేనటువంటి ప్రదేశానికి మనం వెళ్ళబోతున్నాం. ఇదేనండి మీరు చూస్తున్నటువంటిది బాల్తాల్ ప్రవేశంలో ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. ఇక్కడే మనము ఈ యొక్క సెక్యూరిటీ క్లియరెన్స్ అనేటువంటిది చేసుకుని బాల్తాల్ ప్రయాణికుల వసతి సేవా కేంద్రానికి మనం వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే బాల్తాల్ యొక్క ప్రాంతంలో దాదాపుగా 50,000 మందికి అనుకూలంగా ఉండే విధంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వారు సదుపాయాలు అవి చేయటం జరిగింది. ఇక్కడి నుంచే హెలికాప్టర్ సౌకర్యం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మీరు చూసేటువంటి పార్కింగ్ లాట్లో దాదాపుగా ప్రయాణికులు అమర్నాథ్ గుహకి ప్రయాణం చేసేదానికి వచ్చినటువంటి ప్రయాణికుల వెహికల్స్ అన్నమాట. దానాలన్నిటిలోకి కూడాను అన్నదానం ఉత్తమమైనటువంటిది అని చెప్పేసి మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ యొక్క లంగర్లన్నీ కూడా మీరు చూస్తున్నటువంటివి మనకి భూతల కైలాసమా అన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేసి మనకి ప్రయాణికులందరికీ కూడాను ఫ్రీగా సదుపాయాన్ని ప్రయాణికులకి ఇవ్వటము అదంతా కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇదే ప్రదేశంలో కూడాను మనకి ఫ్రీ మెడికల్ క్యాంపు, తర్వాత ఫ్రీ మెడిసిన్స్, తర్వాత మనకి సకలమైనటువంటి సదుపాయాలని కూడాను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వారు, తర్వాత సేవా సంస్థలు, తర్వాత ఈ యొక్క అమర్నాథ్ గుహకి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు, తర్వాత వీళ్ళంతా అరేంజ్ చేసినటువంటి లంగర్లు అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ప్రదేశంలో ఏది కూడాను డబ్బుతో సంబంధం లేనటువంటి ప్రదేశం. ఈ యొక్క ఫుడ్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనకి అందించడం అనేది జరుగుతుంది. ఇదిగో కనపడుతుంది కదా, ఇదే మొబైల్ ఏటీఎం. ఇదిగో మేము ఉన్నటువంటి అకామిడేషన్ ఫ్రెండ్స్.
అమర్నాథ్ గుహకి వెళ్ళేదానికి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటేమో పెహల్గావ్ మీద నుంచి చందన్వారి మీదుగా, నాగకోటి మీదుగా, శేషనాగ్ పర్వతం మీదుగా, అదేవిధంగా పంచతరణి నుంచి సంగమ స్థలానికి వెళ్ళి అక్కడి నుంచి బాల్తాల్కి వెళ్ళొచ్చు అనమాట. ఇదొక దారి. ఇంకో దారేమో శ్రీనగర్ నుంచి బాల్తాల్ వరకు వెళ్ళి బాల్తాల్ నుంచి బరారీకి వెళ్ళి బరారీ నుంచి సంగం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి మన హోలీ అమర్నాథ్ కేవ్ని దర్శించుకోవచ్చు అనమాట. ఈ అమర్నాథ్ కేవ్ దాదాపుగా 13,500 అడుగులు ఎత్తులో ఉంటుంది. దాదాపుగా బాల్తాల్ వచ్చేసి 9,500 అడుగులు ఎత్తులో ఉంటుందన్నమాట. ఇది బాల్తాల్ నుంచి దాదాపుగా 21 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనకి షార్టెస్ట్ రౌట్ ఇది. అదేవిధంగా